పహల్గామ్ అటాక్కి సంబంధించి సో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నారు, క్యాండిల్ ర్యాలీ తీస్తూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, పహల్గామ్ అటాక్లో చాలామంది 28 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? ఈ అటాక్ని ఏ విధంగా చూస్తాం? అంటే ఈ అటాకు కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల అక్కడ అభివృద్ధి లేకుండింది. రోడ్లు కానీ ఏ సంస్కరణలు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు టూరిస్టుల మీద ఆధారపడే పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఏంటంటే టూరిస్టులు రావటం, తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఈ ప్రభుత్వం స్పెషల్గా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఇండియన్ గవర్నమెంటు వాళ్ళను కూడా ఇండియా ఏ విధంగా డెవలప్ అవుతుందో కాశ్మీర్ కూడా అదే విధంగా డెవలప్ కావాలి, అక్కడ ఉన్నటువంటి యువకులకు మరి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కాశ్మీరీ వాసులనే ఆలోచనతో మరి భారతదేశం ముందుకెళ్తూ ఉంటే, మరి అక్కడ చూసాం మనం ఆగంతవాదులు వాళ్ళు ఒక 4-5 ట్రైనప్ చేసి పక్క దేశం నుంచి వారికి సపోర్ట్ చేసి మరి మన ఉన్నటువంటి సుఖశాంతులను వాళ్ళు తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తగ్గించుకోవటానికి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవటానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసిందేమో అని ఒక అనుమానం వస్తూ ఉంది. మరి ఈ 4-5 ఎవరైతే చేశారో వాళ్ళని మీరు ఒక్కటే చూశారు, ఒక ముస్లిం యువకుడు కాశ్మీరీలో వాళ్ళతోని పోరాడి ఇక్కడ వీళ్ళని టూరిస్టులను కాపాడడానికి తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి సందర్భం చూస్తే, హిందువులనే చంపారు, ముఖ్యంగా గుడ్డలిప్పి ఇప్పదీసి మరి చూసి చంపారు అనేది కూడా అంటే అది ఒక పాకిస్తాన్ యొక్క కుట్ర. అది వాళ్ళు హిందువులను ఎందుకు చంపారంటే ఇక్కడ ఉన్నటువంటి మన మతాల మధ్యలో గొడవ పెట్టించాలి, ఇండియాలో అట్లాంటి గొడవ కావాలి. ఇప్పుడు అందరు కూడా చదువుకున్నారు పిల్లలు, మున్పటంతటి మూర్ఖత్వం లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు హైదరాబాద్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నోళ్ళు కానీ తెలంగాణలో ఉన్నోళ్ళు ఆర్థికంగా చాలా బాగుపడ్డారు, ప్రశాంతమైనటువంటి జీవితాలు ఉన్నాయి, ఐటీ జాబ్లు ఉన్నాయి. కాబట్టి అందరు కూడా తెలుసుకున్నారు. మన ఘర్షణలు, మత ఘర్షణలు క్రియేట్ చేద్దామనే పాకిస్తాన్ ఆలోచన కనిపిస్తూ ఉంది, కుట్ర కనిపిస్తూ ఉంది. వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇండియాలో ఫస్ట్ టైం, భారతదేశంలో ఫస్ట్ టైం మరి హిందువుల కంటే ముస్లింలే ముందుండి నడిపిస్తున్నట్టు ఈ ఉద్యమాన్ని వాళ్ళని ఇక్కడ తెచ్చి చంపండి అని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మనం టీవీలలో రోజు చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కొన్ని ఇంటర్వ్యూలలో ఇండియాకు సంబంధించిన వ్యక్తులే మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, ఇంకా కొంతమంది లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళ డిబేట్లలో నడుస్తూ ఉంది కదా. అంటే జనరల్గా ఏమంటే మన మధ్యలో మరి డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి మమత కానీ ఇంకోరెవరన్నా కానీ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరు బుద్ధి చెప్తారు. మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకెళ్తా ఉన్నాం. నిన్న చూసాం మజ్లిస్ నాయకుడు అయినటువంటి అసదుద్దీన్ గారు కూడా మరి ఆ మీటింగ్ అటెండ్ కావటం, ఎప్పుడు కూడా మీటింగ్లకు అటెండ్ కాడైనా మరి వాళ్ళు మరి అక్కడ ప్రభుత్వం ఏమో బీజేపీ ప్రభుత్వం ఉంది, వీరిని కూడా ఇన్వైట్ చేయటం, ఇదంతా చూస్తూ ఉంటే మన అందరం కూడా ఇండియన్స్ ఒకసారి మనం బాగుపడాలి. ఇప్పుడు రోజు గొడవలు పడి మనం ఇబ్బంది పడే విధానం వెళ్ళిపోయింది. మనం హ్యాపీగా ఉండాలి, మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఐటీ జాబ్లు రావాలి, డాక్టర్లు ఇంజనీర్లు కావాలని ప్రతి ముస్లిం ఫ్యామిలీలో, హిందూ ఫ్యామిలీలో వచ్చేసింది. మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, మంచిగా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, వాళ్ళ డిబేట్లలో ఎన్ని చెప్పుకున్నా, ఏం చేసుకున్నా మేమంతా ఒకటిగా ఉన్నాం. మాకేమి ఇండియాలో ఇది వాళ్ళు చేసింది కూడా ఒక రకమైనటువంటి మాలో ఐకమత్యాన్ని ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాను అనేక ముస్లిం సంస్థలు రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఏదైతే నినాదాలు టీవీలలో నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. అంటే మేము ఎంత ఐకమత్యంగా ఉన్నాం దానికి నిదర్శనం. వాళ్ళు కుట్రలు చేశారు, ఆ కుట్రల్లో మేము పడలేము. హిందూ జలాలు ఆపేస్తే హిందువుల రక్తాన్ని నదిలో పారిస్తామని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకో భాష తప్పితే, వాళ్ళ ఉద్రేకాలు తప్పితే వాళ్ళకి మిగిలింది ఒక సింధుది గిట్ట మన మాపితే పాకిస్తాన్ వాళ్లకు నీళ్ల చుక్క దొరకదు, వాళ్ళ వ్యవసాయం కుంటుపడిపోద్ది, వాళ్ళకు తాగడానికి కూడా నీళ్ళు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఆ ఉద్రేకంలో మాట్లాడుతున్నటువంటి సందర్భం తప్పితే వాళ్ళు ఏమీ చేయలేరు. ఒక్కసారి ఇండియన్ కన్నెర్ర తీస్తే పాకిస్తాన్ ఎక్కడ ఉంటుందండి? మనలో ఎంతమంది వాళ్ళు హైదరాబాద్లో ఇక్కడ పాత బస్తీలో ఎక్కువగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్ ఉన్నారనే వాదన కూడా ఉంది. అది వాళ్ళు ఎంత చెప్తున్నా అదో కుట్రలో భాగమే. మనం కూడా ఇప్పుడు పాకిస్తాన్లో మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నామని ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు, నిజంగా కూడా చేస్తుండొచ్చు. మరి మనం అది చెప్తలేం కదా. మీరు బాగుండండి, మీరు ఈ అరాచక చర్యలను మానేయండి, మీరు డెవలప్ అయిదాం, మేము డెవలప్ అయిదాం. ఎప్పుడు కూడా మత సామరస్యానికి ప్రతీక ఇండియా.
మనకు అనేక మతాలు ఉన్నాయి ఇక్కడ, సిక్కులు, ఇసాయిలు, ముస్లిమ్స్, హిందువులు అందరం ఉన్నాం, అందరం హ్యాపీగా బతుకుతున్నాం. కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది కంట్రీ ఫైనాన్షియల్గా ఫస్ట్ అమెరికా కంటే ముందు ఉండాలనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి మేము ఆ విధానంలో ముందుకెళ్తాం. మీరు ఒక సాధారణ భారత పౌరుడిగా ఎట్లాంటి గుణపాఠం చెప్తే పాకిస్తాన్కి బాగుందని? మేము ఇంతకుముందు అందరు సోదరులు సోదరుమణులు ఉండండి, ఆ నలుగురిని ఆ ఐదుగురు ఎవరైతే చేశారో ఇండియాలో వాళ్ళ శవాలను కాల్చాలి, ఇండియాలో వాళ్ళ శవాలను కాల్చాలి. పాకిస్తాన్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇంతకుముందు మన సర్జికల్ స్ట్రైక్ చేసిన విధానంగా అంత కాదు, ఈరోజు బుద్ధి చెప్తే మళ్ళా పాకిస్తాన్ లేవకుండా చేయాల్సిన అవసరం ఉంది. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सारे भाई बहनों को, आलम इस्लाम के मुसलमान, हिंदू, मुस्लिम, ईसाई सभी मज़हब के लोगों को मेरे तरफ से आदाब है। मैं ये चाहती हूँ कि इंसानियत ही सबसे बड़ा मज़हब है। इंसानियत एक ऐसा मज़हब है जिसमें कोई भी भेदभाव नहीं है। हिंदुस्तान का एक शहर था कश्मीर, जो जन्नत का गहवारा कहा जाता है। वहाँ पर मुसलमान लोग, टूरिज़म से जो लोग आते हैं, उन्हीं के थ्रू उनके लिए अल्लाह ताला रिस्क मुहैया किया था। मगर जो टेररिज्म थे उनका कोई मज़हब तो नहीं है, वो लोग वहाँ पर घुस के वहाँ का माहौल जो ख़राब किए हैं। मैं हमारे प्राइम मिनिस्टर मोदी सरकार साहब से ये अदबन गुजारिश करती हूँ कि ऐसे लोगों को हम अच्छी सज़ा दें तो हमारे लिए बहुत बेहतरी होगी। और वहाँ पर जितने भी लोग शहीद हुए हैं उनको शहीदी मर्तबा किया जाता है। ऐसा ना हो कि जब दुनिया में आते हैं कि हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी एक भाई भाई हैं। हिंदुस्तान में ऐसा कभी वाक़या नहीं हुआ था जैसा कि कश्मीर में हुआ। उसके लिए हम बहुत ही दुखी हैं। दोबारा ऐसा हाल नहीं होना चाहिए। मैम, ये टेरर एक्ट के लिए क्या बोलते हैं आप? कैसा बदल देना गवर्नमेंट? बहुत बुरा हुआ जो भी हुआ। लोग घूमने गए थे, ऐसा नहीं होना चाहिए था। देखो आप सब यहाँ लोग मिलके रहते हैं, तो पाकिस्तान वाले ऐसे अटैक करेंगे। वो अभी बोल रहे हैं कि ये बंद कर देंगे, वो बंद कर देंगे, हम हिंदुस्तान में घुस के मारेंगे। हिम्मत है तो हिंदुस्तान में घुस के मारे, पता तो चले। चोरी छुपे मारने का क्या फ़ायदा है? छुप के मारते हैं लोगों को, मारने का क्या फ़ायदा है? मारना है तो आगे आके मारे, पता चले, सामने आके मारे, पता चले हिंदुस्तान क्या चीज़ है। ऐसे घुस के मारने का दिलबुझी का काम है, ऐसे अच्छी बात नहीं है। मुर्दाबाद पाकिस्तान है, मुर्दाबाद रहेगा, हिंदुस्तान जिंदाबाद। यही तो बात है ना, हिंदुओं को चुन चुन के मारा, किसी और को नहीं मारा। हिंदू अलग, मतलब हिंदू के अलग है, खून तो सभी का एक है। ब्लड मुसलमान ही एक है, हिंदू एक है, सिख एक है। ऐसा क्या कि मतलब घुस के आके चोरी छुप के आके क्या हिंदू का बूझ के मारना कि आप हिंदू हो कि मुसलमान हो? खाली हिंदू को मारा, मुसलमान है सब, हिंदू भी एक हैदराबाद है। में रह रहे हैं। अब ये देखो सब कितने भाई इतने अच्छे सारे मुसलमान है, आप एक हो के रहते हैं, लेकिन जो भी कहना अभी हम सर हैदराबाद में रह रहे हैं। हम हिंदू मुस्लिम इतनी इज्जत करते हैं, इतनी रिस्पेक्ट करते हैं हमारी। हम साथ में घूमते हैं, इनके साथ खाना भी खाते हैं। ऐसे कभी नहीं देखा कि कोई हिंदू को, सिखों को या मुस्लिम मार रहा हो। ऐसे जो भी है गलत किया। पाकिस्तान मुर्दाबाद है, मुर्दाबाद रहेगा। कांग्रेस पार्टी ने बोल रहा है ये बीजेपी का फेल्यूर है। हाँ जी सर। कांग्रेस पार्टी बोल रहा है ये बीजेपी का फेल्यूर है। सर ये तो राजनीति का काम तो है ही। ऊपर बैठी हैं पार्टियां सब कुछ करवाती हैं, क्योंकि हम आपस में झगड़ा करते रहें और वो पार्टी में आगे बढ़ते रहें। वो तो आपस में बढ़वा रहे हैं और कुछ नहीं है। खाली कांग्रेस और बीजेपी के जवाब कैसा देना पाकिस्तान को? पाकिस्तान आगे सामने से जवाब दे तो हम भी सामने से दें। हम औरतों ने चूड़ियां थोड़ी पहन रखी हैं, पहनी है पर झगड़ा भी करती हैं, लड़ना भी जानती हैं। सामने आकर दिखाएं, फिर पता चलेगा कि कैसे पंजाब की औरतें, हिंदुस्तान की औरतें कैसा झगड़ा करती हैं। पता चले उनको। हिंदुस्तान जिंदाबाद।